Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీడీపీ ప్రచారాన్ని భవన యజమాని ఖండించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దె చెల్లించలేదన్న ప్రచారం అవాస్తవమని యజమాని శ్రీనివాస్ అన్నారు. అనంతపురం శ్రీనగర్ కాలనీలో కక్కలపల్లి శ్రీనివాస్ ఇంట్లో అద్దెకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి. 7 ఏళ్లుగా ప్రకాష్ రెడ్డి అద్దె చెల్లించలేదని టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని యజమాని శ్రీనివాస్ ఖండించారు. తోపుదుర్తి ఆత్మారామిరెడ్డికి ఇళ్లు అద్దెకిచ్చారు, ఆయన క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ కూడా భవన యజమాని చెప్తూ ఉన్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి యజమాని శ్రీనివాస్ ఇచ్చినటువంటి క్లారిటీతో ఒకంత టీడీపీ నేతలు చేసినటువంటి ప్రచారం అవాస్తవం అని తేలిపోయింది. రెడీ అయిపోయింది ఇచ్చి తోపుదత్తి ఆత్మారాం రెడ్డి గారు ఆ పెద్దమ్మ వచ్చి ఇట్లా ఇల్లు కాలప్ప మా బాడికంటే ఇచ్చినాను. ఆ రోజు నుంచి ఇంతవరకు ప్రతి నెల 2వ తారీఖు రెంట్ ఇస్తాడు. నేను ఒకవేళ ఊర్లో లేని పక్షంలో మా కొడుకులైనా పిలిపించి ఇస్తాడు. దీనంతా ఊరికి ఏదో ఈ పొలిటికల్ అంతా రకరకాలుగా మాట్లాడేది అబద్ధము. నాకే కరెక్ట్ ఇస్తారు. ప్రకాష్ రెడ్డికి కానీ వాళ్ళ అన్నదమ్ములకి సంబంధం లేదు. ఇది రెంట్ ఇల్లు బాడికి ఇచ్చిందే పెద్ద ఆయనకి, ఆత్మారాం రెడ్డి పెద్ద ఆయనకి, ఆయన మాకు కరెక్ట్ ఇస్తాడు. రైట్. టీడీపీ చేసినటువంటి ప్రచారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 7 ఏళ్లుగా అనంతపురంలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి అద్దె చెల్లించలేదు. ఇది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం. ఆ భవన యజమాని శ్రీనివాస్ నేరుగా తానే సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నేను తోపుదుర్తి ఆత్మారామిరెడ్డికి ఇల్లు అద్దెకిచ్చాను, ఆయన నాకు క్రమం తప్పకుండా, ఏదైతే టీడీపీ నేతలు చెప్తున్నట్టుగా 7 ఏళ్ల నుంచి అద్దె ఇవ్వలేదని చెప్తున్నారో, నాకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా సక్రమంగా సరైనటువంటి తేదీలో నాకు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. దయచేసి టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దు. వైసీపీ నేతలు చెప్తున్నది ఒకటే, ఆధారాలు లేకుండా చిల్లర ప్రచారాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి టీడీపీ నేతల విషయాలన్నీ కూడా మేం బయట పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి తెలిసినటువంటి వారెవరూ కూడా ఈ కామెంట్లు చేయరని కూడా చెప్తున్నారు. ఎవరికి కూడా తాను బాకీ లేనని, రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా తోపుదుర్తి చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ 7 సంవత్సరాలుగా తోపుదుర్తి ఇంటి అద్దె చెల్లించలేదు అనడం, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, తోపుదుర్తికి దీనికి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాల్లో, ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో చిల్లర రాజకీయాలు సరైనవి కావు. ఇది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు. ఆ భవన యజమాని ఇచ్చినటువంటి క్లారిటీతో టీడీపీ చేస్తున్నదంతా, చెప్పినదంతా కూడా అసత్యం, చేస్తున్నది అసత్య ప్రచారం అని అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి చరిష్మాని దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసాం తోపుదుర్తికి ఎంఎస్ రాజుకు మధ్య చోటు చేసుకున్నటువంటి మాటల తూటాలు, మాటల వివాదం ఏ స్థాయిలో దీనికి సంబంధించి రాజకీయ వేడిని రగిలించాయో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి రాజకీయ పరంగా ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి తోపుదుర్తి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా మీరు ప్రవర్తించకూడదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇదిగో సాక్ష్యం, నేరుగా భవన యజమానే క్లారిటీ ఇస్తున్నారు, సక్రమంగా అద్దె కడుతున్నారు అని క్లారిటీ ఇవ్వడంతో ఒకంత టీడీపీ నేతలు నాలుగు ఖర్చుకున్నారు.